भारत माता की भारत माता की जय बीजेपी जय बीजेपी जय बीजेपी सुधाकर रेड्डी गाరి నాయకత్వం వర్ధిల్లాలి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి भारत माता की जय जय నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం పొంగులేటి సుధాకర్ కంగ్రాచులేషన్స్ भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తారీఖున ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభ్యత్వం మొట్టమొదటి వ్యక్తిగా వారు చేరిన తర్వాత నడ్డా గారు మా అధ్యక్షుల సమక్షంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో కోట్లాది మంది జాయినింగ్ కార్యక్రమం జరుగుతుంది. 18 కోట్ల మెంబర్షిప్ ఆల్రెడీ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు 10 కోట్ల టార్గెట్, మొత్తం 28 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీగా అవతరించబోతుంది భారతీయ జనతా పార్టీ. మొదట్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే, అది దాన్ని వెనక్కి నెట్టేసి ఇలా బీజేపీ అత్యధిక సంఖ్యలో మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. ఒక పండగ లెక్క అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా చాలా మంచి ఉత్సాహం చూపుతున్న తరుణం. నేను తమిళనాడు వివిధ ప్రాంతాలు, కర్ణాటక వివిధ ప్రాంతాలు, తెలంగాణలో జైరాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం ఇప్పటికి 3-4 సార్లు ఈ కార్యక్రమాల్లో మంచి అనూహ్య స్పందన ప్రజల నుంచి ఉంది. దీనికి కారణం నరేంద్ర మోడీ గారి సుపరిపాలన. మొత్తం ప్రపంచంలోనే భారతదేశం ఒక 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారటంలో వారి నాయకత్వ పటిమ, అంకిత భావం, దేశం కొరకు పనిచేసే వ్యక్తి, ధర్మం కొరకు పనిచేసే వ్యక్తిగా ప్రజల యొక్క గుండెల్లో ఉన్నారు. వారి నాయకత్వంలో మరొకసారి 3వసారి ఆశీస్సులు ఇచ్చినటువంటి భారత ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో కూడా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దే రూపంలో వికసిత్ భారత్ వైపు అడుగులేస్తూ ఆత్మనిర్భర్ భారత్ వైపు ఒక పటిష్టమైన బలమైన భారత నిర్మాణం కొరకు జరిగిన కృషిలో భాగస్వాములు కండి అని మా కార్యకర్తల ద్వారా వాడ ఊరు ఇంటింటికి ప్రతి పల్లెలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మరి ప్రజల యొక్క నమోదు కార్యక్రమం, అటు మార్కెట్లు, అన్ని ప్రాంతాల్లో, అటు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, స్కూల్స్, యూత్ క్లబ్స్, అన్ని వర్గాలు, ఇటు ఎస్సీ కాలనీసు, బీసీ కాలనీసు, అన్ని వర్గాలు, ఓబీసీసు, సమాజంలో ఉన్న మహిళలు, అన్ని వర్గాల యువకులు కూడా ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కూడా ఎక్కువ సంఖ్యలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు కూడా భాగస్వాములు కాండి. భారతీయ జనతా పార్టీలో ఇంకా ఒక బలమైన భారత నిర్మాణం కొరకు మీ వంతు ఒక దేశహితంగా పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, సమాజహితంగా, ధర్మహితంగా, న్యాయబద్ధంగా పనిచేసేది భారతీయ జనతా పార్టీ. ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబ పార్టీ, అదే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ, అన్ని కూడా చాలా కుటుంబ పార్టీ. దేశం వాళ్ళకి కుటుంబం మొట్టమొదటి ప్రిఫరెన్స్, తర్వాత పార్టీ, తర్వాత లాస్ట్లో ప్రిఫరెన్స్ దేశం. కానీ అట్లా కాదు భారతీయ జనతా పార్టీ. నేషన్ ఫస్ట్ అంటే దేశం మొట్టమొదటి, తర్వాత పార్టీ, తర్వాత సెల్ఫ్ అంటే కుటుంబం కానీ స్వార్థం కానీ ఏదన్నా ప్రయోజనాలు అనేది లాస్ట్ ఏదన్నా ఉంటే తన కొనకు పని చేసుకునేది 3వ ప్రిఫరెన్స్. ఫస్ట్ దేశం. అది భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలకు ఉన్నటువంటి తేడా. ఆ దిశలో పనిచేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మరి అటు దేశ రక్షణ విషయంలో కానీ,
బలైన వర్గాల సంక్షేమం కానీ, పేదరిక నిర్మూలన పథకాలు కానీ, మహిళా సంక్షేమం కానీ, ఇటు స్కిల్ డెవలప్మెంట్ కానీ, వ్యవసాయానికి కానీ అన్ని వర్గాలకి సముచిత న్యాయం చేస్తూ ఆయుష్మాన్ భారత్ కూడా 70 సంవత్సరాల పైన వచ్చిన వయోవృద్ధులకు ఫ్రీగా మరి ట్రీట్మెంట్ ఇచ్చేది కానీ, మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 5 కేజీల బియ్యం ఉచితంగా, 11 కోట్ల పైన మరుగుదొడ్ల నిర్మాణం, 12 కోట్ల పైన ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, ఇట్లా ఒకవైపు సంక్షేమ కార్యక్రమంలో, ఒకవైపు అభివృద్ధి కార్యక్రమం, హైవేల నిర్మాణం, రైల్వేల నిర్మాణం, విశ్వవిద్యాలయ నిర్మాణం, మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి పటిష్టం చేయటం, మహిళా సాధికారత, ఇటు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనకి అనేక